తెలియజేస్తుంది. ఈ సంవత్సరం కూడా ఉండనిచ్చినందుకు స్తోత్రాలు. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు పొగడబడే మీ నామాన్ని సన్నతించినందుకు సజీవుల దేశంలో సజీవుడైన దేవుణ్ణి కనపరిచి నమస్కరించి నొక్కున్నట్లుగా మా గొంతులో ఊపిరించిన జీవదాత అయిన తల వచ్చి నమస్కరిస్తున్నాం. మమ్మల్ని కరుణించి మీ రక్తం ద్వారా అడిగి పరిశుద్ధపరిచి మా ప్రాంతాలు పరిస్థితులు వేరైనా యేసుక్రీస్తులో ఒక్క కుటుంబంగా మమ్మల్ని చేసినందుకు స్తోత్రాలు. యువతిని అనుబంధ సంఘాన్ని బట్టి వందనములు. గత సంవత్సరం ఏర్పాటు చేసినట్లు ఈ సంవత్సరం కూడా ఇలా ప్రత్యేకంగా కూడికలు ఏర్పాటు చేయడానికి సహాయం చేసినారు. మీ వందనాలు చెల్లిస్తున్నాను. ఆయా స్థలాన్ని చూసిన వారందరినీ బట్టి వందనములు. తెలుసు ప్రార్థన మొదలుకొని అనేక పరిచయంలో పాల్గొంటున్న వారందరికీ అవసరమైన కృప మీరు అనుగ్రహించినందుకు స్తుతిస్తున్నాను. ఇది కొనసాగినట్లుగా సహాయం ఇచ్చి అలాగే మీరే కుటుంబ సభ్యులు బట్టి స్తోత్రములు. వారింట్లో మేము చేరువచ్చి ఈ సహవాసాన్ని కలిగి ఉండడానికి మేము చెప్పిన దయను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. వేదనలోనికి వేసుకో వచ్చినప్పుడు మరి ఆయన పాదములతో కూర్చున్నట్టు మీ వాక్యంలో రాయబడినట్లుగా మీరే కృప చూపించి ఈ ఇంటిలో మాకు ఇచ్చిన సమృద్ధిని బట్టి ఏర్పాటును బట్టి మీకు స్తోత్రాలు. పరిశుద్ధులు కాలు పెట్టారు. మీ నామన ఇచ్చిన ఆహ్వానాన్ని బట్టి 115 ప్రకారం ఎవడైనాను నా నామమును మిమ్మల్ని చేసుకుంటే ఆయనకి క్షుభము సమాధానము నెమ్మది కలుగునుగా కానీ పలుకుడి అన్నారు. ఇంటికి సమాధానం కలుగునుగా కానీ పలుకుతున్నాం, శుభం కలుగునుగా కానీ పలుకుతున్నాం, నెమ్మది కలుగునుగా కానీ పలుకుతున్నాం. ఈ దాసరాలను ప్రేమించిన పిల్లలందరినీ బట్టి మీకు స్తోత్రాలు. విశాఖపట్నం జోన్స్ గారి సోదరు రావడానికి అనుకూలపరిచిన వారి పిల్లలను కూడా మీరు ప్రేమించండి. వారికి వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. గూడెంలో జ్ఞాపకం చేసుకున్నాము. అబ్రహం గారు వారి కుటుంబం విజయవాడలో వారిని కూడా మీరు కరుణించాలని మేము ప్రార్థిస్తున్నాం. టైటస్ శాంతి షైని గోల్డెన్ బట్టి మీకు స్తోత్రాలు. వారికి సహాయం చేసినారు. ఈ కుటుంబ సభ్యులందరికీ ఇచ్చిన ఫలాంతులు కృపావరాలు ప్రజ్వలింపజేసుకొని మీరు రాజ్యవ్యాప్తిగా వాడుకోవాల్సింది మేము ప్రార్థిస్తున్నాం. మీ నామను వారు మాకు చేసిన పరిచయ ధర్మాన్ని మర్చిపోవటకు మీరు అన్యాసులు కాదు. ప్రకటన 22:12 ప్రకారం ప్రతి వారిని కొరకై సిద్ధపరిచిన జీతం నా యుద్ధ ఉందని మీరు సెలవించినారు. దానికి వీరికి తగిన సహాయం, తగిన ప్రతిఫలము, తగిన బహుమానం మీరు అనుగ్రహించి మేము తెచ్చుకున్నాను. ఈ దినము రేపు కార్యక్రమాలన్నింటిలో మీరు మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. మీ రక్తం చేతి కడిగి పరిశుద్ధపరచమని 91 కీర్తన 10వ వచనం, ఏ అపాయం నీ యుద్ధకు రాదు, ఏ తెగులు నీ గుడారం సమీపించిన వాక్యం మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇంటి చుట్టూ మీ భద్రత కాపుదల అనుగ్రహించినారు. ఈ ఇంట్లో ఉన్న కింద ఫ్లోర్ కూడా ప్రార్థనకు వారు స్టే చేయడానికి ఇచ్చిన మనస్సును బట్టి మీకు స్తోత్రాలు. ఇలాగ ఇక్కడ వేయబడిన ధూమము మీ కృపా సింహాసనాన్ని కలిగించి అనేకుల ఆత్మ సంబంధమైన ఆశీర్వాద ప్రవాహంలోనికి చేర్చబడినట్టు శిలువ రక్షణ ద్వారా మరి ఆధ్యాత్మికమైన మేలు పొందినట్టు పరలోక రాజ్య వారసులగినట్టు మీరు సహాయం ఇచ్చి యేసు నామమును స్తుతించి ప్రార్థిస్తున్నాము. ఆమేన్. మా శైలము మా కేడెము, మా శైలము మా కేడెము, మా కోటయు మా ప్రభువే, మా కోటయు మా ప్రభువే. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. बोले जिंदा खुदावन प्रभु यीशु मसीह को जय जय। बैठने वाले यीशु क्रिस्त प्रभु ना जय। हालेलुया हालेलुया।